హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు ఫుడ్స్. నేను మీ శ్రీలత. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రాస్ వెజల్స్ అండ్ సిల్వర్ వెజల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఈజీగా చూద్దాం. సో చూడండి, ఇది 60 years బ్యాక్ మిషనరీ. ఇది నూడిల్స్ మేకర్ మిషన్. ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు. ఈ లాక్డౌన్లో దీన్ని ఓపెన్ చేసాము. సో కొంచెం జిడ్డుగా బాగా మురికి పట్టేసింది. ఎలా క్లీన్ చేద్దామో ఈజీగా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ పార్ట్స్ అన్నీ కూడా డిసెంబుల్ చేసుకోవాలి. ఒకదానికొకటి విడివిడిగా చేసేసుకోవాలి. ఇలా పార్ట్స్ అన్నీ విడివిడిగా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని వాటర్ పోసి ఈ పార్ట్స్ అన్నీ కూడా మిషన్వి అందులో డ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ వేసిన తర్వాత ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక లెమన్ జ్యూస్ పిండుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏదన్నా లిక్విడ్ సోప్, అది జిఫీ కానివ్వండి లేదంటే విమ్ కానివ్వండి, ఏదైనా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా 5 to 10 minutes బాగా బాయిల్ చేయాలి. 10 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నిమ్మకాయ పికిల్ పెట్టుకుంటాం కదండి, ఉప్పు వేసి ఊర పెడతాము కారం వేయకుండా. ఆ పికిల్ పీసెస్ తీసుకోవాలి ఇలా కొన్ని. ఇప్పుడు ఈ పీసెస్ తోటి ఆ వెజల్స్ మీద అప్లై చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేయండి. చూడండి, మీకే తేడా అర్థమవుతుంది ఎంత బాగా క్లీన్ అవుతున్నాయో. ఇలా అప్లై చేసి మంచిగా బ్రష్ తోటి ఇలా వాష్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి బాగా జిడ్డు మురికి ఎక్కువగా ఉంది. ఎలా పోతుంది, మొత్తం జిడ్డు పోతుందా లేదా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను జస్ట్ టచ్ చేశాను, ఇంకెక్కువ రుద్దను కూడా రుద్దలే. ఎంత బాగా క్లీన్ అయిపోయింది చూడండి. ఈ టిప్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు అంటే చాలా తక్కువ టైంలో చాలా బాగా మనకి శ్రమ ఎక్కువ పడకుండా ఈజీగా క్లీన్ అయిపోతాయి. సో ఈ నూడిల్స్ మేకర్ మిషన్తో ఎలా చేయాలి నూడిల్స్, ఆ రెసిపీస్ కూడా మీకు త్వరలో వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఆ వీడియోస్ నోటిఫికేషన్ మీకు రీచ్ అవ్వాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఎక్కువ మురికి ఉన్న చోట స్టీల్ పీస్ వేసి రుద్దుకుంటే మంచిగా క్లీన్ అయిపోతుంది. ఈ హోల్స్ కూడా చాలా బాగా క్లీన్ అవుతాయండి. ఇలా లెమన్ పికిల్ అప్లై చేసి బ్రష్ తోటి రుద్దడం వల్ల హోల్స్లో కూడా మంచిగా క్లీన్ అయిపోతాయి. అంతే అండి, చూడండి ఎంత బాగా కొత్త దానిలా మెరిసిపోతుందో. తేడా మీకే తెలుస్తుంది, ఎంత కొత్త దానిలా మెరిసిపోతుంది అసలు. చూడండి, ప్రతి ఒక్క పార్ట్ కూడా మంచిగా అలా విడదీసి క్లీన్ చేసుకున్నాము. చాలా చాలా బాగా క్లీన్ అయింది. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. సో మీకు ఈ వీడియో నచ్చుతుంది అండ్ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.